వెల్కమ్ టు కందనూల్ 9 న్యూస్. వాట్ ఏ ప్లాన్ గురు. పుష్ప తగ్గేదేలా అన్నట్టు గంజాయి అక్రమ రవాణా. పార్టీ ఉంది పుష్ప, జైలు కూడా తప్పదు అన్నట్టు పోలీస్ అన్నల ఎంట్రీతో సీన్ సితారైంది. అసలు మ్యాటర్ తెలిస్తే పోలీసులు ఎంత పటిష్టానిగా ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రైల్, రోడ్, కార్, బైక్ ఇలా ఏ మార్గం వదలకుండా అక్రమార్కులు నిఘా కళ్ళుగప్పి అక్రమ గంజాయి రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కేటుగల్ల స్కెచ్లకు ధీటుగానే పోలీసులు స్పందించి వాళ్ళ ఆట కట్టిస్తున్నారు. తాజాగా పుష్ప సినీ స్టైల్ను తలదన్నేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. సూర్యాపేటలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా 2 కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. తనిఖీ చేస్తుండగా కార్లలోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కారులో గంజాయి వాసన గమనించారు. కానీ పోలీసులకు ఎక్కడా గంజాయి కనబడలేదు. మొదట నిందితులు గంజాయి సేవించారనుకొని భ్రమపడిన పోలీసులు వదలకుండా గంజాయి వాసనపై లోతుగా తనిఖీ చేశారు. కారు వెనుక డిక్కీ కింద బంపర్ లోపలి మధ్య భాగంలో ప్రత్యేక అరలు, సంచులు ఏర్పాటు చేశారు. ఒరిస్సా నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు కార్ల వెనుక డిక్కీ కింద బంపర్కు లోపలి మధ్య భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలు, సంచుల ద్వారా గంజాయి తరలిస్తున్న 2 అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టుని సూర్యాపేట జిల్లా పోలీసులు రట్టు చేశారు. 7 నిందితులను అరెస్టు చేయడంతో పాటు 27.40 లక్షల విలువ గల 110 కేజీల గంజాయి, 3 కార్లు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులు పుష్ప సినిమాను చూసి ప్రేరణతో ఈ స్కెచ్ వేశారని పోలీసులు చెప్తున్నారు.